నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఈ నెలలో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. టాలీవుడ్ ఈసారి దసరా సీజన్ ని లైట్ తీసుకున్నా, దీపావళికి మాత్రం ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నారు. అందుకే ఈ వారం ఇంట్రెస్టింగ్ థియేటరికల్ రిలీజెస్ అందరికి రెడీ అవుతున్నాయి. వీటితో పాటు ఓటీటీలోకి రాబోతున్న కంటెంట్ మీద కూడా లుక్కేద్దాం. ఈ వారం థియేటర్లో చూసినోళ్ళకి చూసినన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నిజానికి ఈసారి దీపావళిని థియేటర్లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు సినిమా లవర్స్. ఈ వారం మొత్తం రిలీజ్ అయ్యేవి చిన్న సినిమాలే అయినా ఫస్ట్ నుంచి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. వీటిలో అన్ని యూత్ఫుల్ సినిమాలే, అందుకే ఆడియన్స్ కూడా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 16న గురువారం మిత్రమండలి సినిమా థియేటర్లోకి రాబోతోంది. చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేసే బన్నీవాస్ ప్రొడక్షన్ లో రాబోతున్న మిత్రమండలి పైన ఇప్పటికే ఫుల్ క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది జనాల్లో. ప్రియదర్శి, రాగమయూర్, నిహారిక లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన మిత్రమండలి యూత్ ని టార్గెట్ చేస్తూ హై ఎక్స్పెక్టేషన్స్ లో థియేటర్లకు వస్తోంది. మిత్రమండలి రిలీజ్ అయిన ఒకరోజు గ్యాప్ తో టిల్లు ఫేమ్ హీరో రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. జాక్ తో ఆడియన్స్ ని కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ ఈసారి మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా యూత్ఫుల్ లవ్ స్టోరీతో రాబోతున్నాడు. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్స్ చేసిన సిద్ధు ఈసారి లవబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాతో తెలుసు కదా అని ట్రయాంగిల్ లవ్ స్టోరీకి తోడు ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో అక్టోబర్ 15న రిలీజ్ అయ్యే తెలుసు కదా మీద హోప్స్ పెరిగిపోతున్నాయి ఆడియన్స్ లో. ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న కే ర్యాంప్ మూవీని దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన కిరణ్ అప్పటి నుంచి ప్రమోషన్లు స్పీడ్ గా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ దీపావళికి రిలీజ్ అయిన కా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఈ సంవత్సరం పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో కే ర్యాంప్ మూవీని కూడా ఈసారి దీపావళి బరిలోనే దింపుతున్నారు. థియేటర్ల విషయంలో ఆ మధ్య కాస్త హాట్ టాపిక్ అయిన కిరణ్ అబ్బవరం ఈ శనివారం రిలీజ్ అవుతున్న కే ర్యాంప్ మీద మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మైత్రి మూవీస్ ప్రొడక్షన్ లో పెద్ద హీరోలు లేని టైం చూసుకుని దీపావళి సీజన్ లోనే రిలీజ్ అవుతున్నాడు డూడ్. ప్రదీప్ రంగనాథన్, మమితా జంటగా తెరకెక్కుతున్న డూడ్ మూవీ ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ స్టోరీతో ఈ శుక్రవారం రిలీజ్ ప్లాన్ చేసుకుంది. లవ్ టుడే, డ్రాగన్ లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన ప్రదీప్ డూడ్ తో తెలుగులో కూడా మరో సక్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు. ఈ వారం థియేటర్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాయి. మరి ఇలాంటి టైంలో ఓటీటీల మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేసేదెవరు? అందుకే ఓటీటీలో పెద్దగా ఈ వారం ఎక్కువ పోటీ లేదని చెప్పాలి. అయితే ఓటీటీలోకి వస్తున్న 2 సినిమాలు మాత్రం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అంటున్నాయి. ఓటీటీలో రిలీజ్ అయ్యే కంటెంట్ పెద్దగా లేకపోయినా ఓ ఇంట్రెస్టింగ్ మూవీ మాత్రం స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ లీడ్ రోల్స్ లో థియేటర్లకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న యాక్షన్ థ్రిల్లర్ కిష్కిందపురి G5లో ఈ నెల 17 నుంచి స్ట్రీమ్ కాబోతోంది. భైరవంతో సీరియల్ సబ్జెక్ట్స్ వైపు టర్న్ అయిన సాయి శ్రీనివాస్ మరోసారి కిష్కిందపురితో తన యాక్టింగ్ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. యూత్ ని టార్గెట్ చేస్తూ వరుసపెట్టి డిఫరెంట్ స్టోరీస్ ని, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న ఆహా ఈ వారం క్రేజీ లవ్ స్టోరీస్ తో ఆడియన్స్ ముందుకెళ్తోంది. అభిషేక్, బ్రహ్మరాంబిక లీడ్ రోల్స్ లో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆనంద లహరి వెబ్ సిరీస్ ఆహాలో ఈ శుక్రవారం స్ట్రీమ్ కాబోతోంది. ఇలా ఈ వారం డిఫరెంట్ కంటెంట్ ని ఆడియన్స్ ఆకట్టుకోబోతోంది. సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్న రాజమౌళి, పాటేసుకుంటున్న ప్రభాస్, నాన్ స్టాప్ వర్కింగ్ అంటున్న నాని, ఇలా అందరు హీరోలు సినిమాలతో కంప్లీట్ గా ఎంగేజ్ అయి ఉన్నారు. మరి ప్రెజెంట్ చేస్తున్న షెడ్యూల్ ఎన్నాల్లో, కొత్త షెడ్యూల్స్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్. స్టార్ హీరోలందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేస్తూనే ఉన్నారు. ప్రభాస్ కూడా అంతే బిజీగా తన వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మోస్ట్ అవైటింగ్ హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ యూరోప్ లో సాంగ్ షూట్ లో బిజీగా ఉంది. ఈ పాట మేకింగ్ లీక్ వీడియోతో పాటు టీం రిలీజ్ చేసిన ఫోటోలతో సినిమా మీద క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అసలు షూటింగ్ మొదలు పెట్టడమే సంవత్సరం టైం తీసుకుని మరీ మొదలు పెట్టిన రాజమౌళి ఒక్కసారి సెట్స్ మీదకెళ్లిన తర్వాత మాత్రం జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూస్ గా జరుగుతుంది. ఈ షెడ్యూల్లోనే ప్రియాంక, మహేష్ మీద సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లోకి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మనశంకర ప్రసాద్ గారు సినిమా ఆన్ టైంలో రిలీజ్ కోసం డే అండ్ నైట్ కష్టపడుతోంది.
సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న మన శంకర వరప్రసాద్ మూవీ ప్రెజెంట్ షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. ఆల్రెడీ 2 సినిమాల్ని రిలీజ్ చేసి ఆడియన్స్ కి ఫీస్ట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ నుంచి నెక్స్ట్ తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. హిట్ కాంబినేషన్ గా అంచనాలు పెంచేస్తున్న హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కలిసి చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ స్పీడ్ పెంచేసింది. ఈ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సీన్స్ తెరకెక్కిస్తోంది. పుష్ప 2తో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. స్టార్ క్యాస్ట్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. స్టార్ హీరోల సినిమాలంటే అన్ని భారీగా ఉంటాయి కాబట్టి లేట్ అవుతుంది. కానీ మీడియం రేంజ్ హీరోలు, చిన్న హీరోల సినిమాలు కూడా సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు. నాని ఈ మధ్య వరుసగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. సబ్జెక్ట్ ఏదైనా పాన్ ఇండియా మార్కెట్ మీదే కన్నేసిన నాని తన అప్ కమింగ్ మూవీ మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నాని శ్రీకాంత్ వదల డైరెక్షన్ లో నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. నాగచైతన్య కూడా నాన్ స్టాప్ షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు 4-5 నెలలుగా ఈ సినిమా మీదే కాన్సంట్రేట్ చేస్తున్న నాగచైతన్య ఈ సినిమాని తన కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా చెప్తున్నారు. భారీ మేకింగ్ తో నాగచైతన్య, కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. కొత్త డైరెక్టర్లతో కొత్త కథలతో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న రామ్ ఈసారి మహేష్ బాబు డైరెక్షన్ లో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చేస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీతో పాటు యూత్ ని అట్రాక్ట్ చేసే కంటెంట్, పవన్ కళ్యాణ్ రెఫరెన్సులు ఉండడంతో సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. ప్రశాంత్ వర్మ నిర్మాతగా, పూజా అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహాకాళి సినిమా షూటింగ్ కూడా ముచ్చింతల్లోనే జరుగుతుంది. వరుస ఫ్లాప్ల తర్వాత హిట్ కోసం వెయిట్ చేస్తున్న పూరి జగన్ ఈ సినిమాకి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగించే ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నారు. రీసెంట్ గా యానిమల్ కి మ్యూజిక్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వరిని లైన్ లోకి తీసుకొచ్చారు. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న అఖిల్ ఈసారి ఎట్టి పరిస్థితిలో హిట్ కొట్టాలని చూస్తున్నారు. అందుకే 2 ఏళ్లుగా కథ మీద కసరత్తులు చేసి ఆఖరికి లెనిన్ మూవీ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విలేజ్ లవ్ డ్రామా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న లెనిన్ మూవీ షూటింగ్ బూత్ బంగ్లాలో జరుగుతోంది. ఇలా మన హీరోలు ఇంట్రెస్టింగ్ సినిమాల్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.